ఇక ఏసీబీ విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టు చెప్పినటువంటి మాటతో లాయర్ సమక్షంలో కేటీఆర్ను విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విచారణ ఎట్లా కొనసాగుతుందని చెప్తున్నారు? రాజేష్, ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ ఏసీబీ కేసు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అక్రమ కేసు అంటూ కూడా మీడియా ముఖంగా కూడా కేటీఆర్ మాట్లాడారు. అటు ప్రభుత్వము చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నందుకే తన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని కూడా కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఈ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్కి తీసుకురావడం వల్ల ఈ మొబిలిటీ వీక్ ద్వారా దాదాపు 12,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాం. హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచేందుకే ఈ రేస్ తీసుకొచ్చామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే కక్ష సాధింపు చర్యలు కావచ్చు, ఇలాంటి అక్రమ కేసులకు ఎలా భయపడేది లేదంటూ కేసీఆర్ బిడ్డను నేను కేసులను ఎదుర్కొంటాను, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, చట్టం అంటే గౌరవం ఉంది అని కూడా మీడియా ముఖంగా కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అక్రమ కేసులు దాదాపు ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వంపై పోరాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అంతేకాకుండా అటు గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు చనిపోవడం కావచ్చు, గురుకులాల్లో లేని అసౌకర్యాల పట్ల కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ప్రశ్నిస్తేందుకే ఈ అక్రమ కేసులంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఫార్ములా ఈ రేస్ సంబంధించి అటు దేశంలో ఇండియాలో ఈ రేస్ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. ఎందుకంటే ఇలాంటి రేసులు ముఖ్యంగా ప్రపంచ దేశాల్లోనే జరుగుతుంటాయి. అది ముఖ్యంగా ఇండియాకు రావడము, హైదరాబాద్కి రావడం పట్ల అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేశారు. కేటీఆర్ కృషి వల్లనే హైదరాబాద్కి ఈ రేసు వచ్చింది. దీనివల్ల హైదరాబాద్ నగరానికి విశ్వనగరంగా మరింత గుర్తింపు లభించినట్టయింది. హైదరాబాద్ బ్రాండ్ మరింత పెంచేందుకే ఈ రేస్ తెచ్చామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఒక్క అర పైసా కూడా ఎలాంటి అవినీతి జరగలేదు. ఇందులో అవినీతి జరిగిందని గుర్తిస్తే కానీ ఏదైనా విచారణ తేలితే ఎలాంటి శిక్షకైనా కానీ సిద్ధమే అంటూ కూడా కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రేసు సంబంధించి చర్చ పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అటు వాయిదా తీర్మానాలు కావచ్చు, వారి స్పీకర్ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంబించింది. అంతేకాకుండా ఈ రేసు సంబంధించి ఎలాంటి అవినీతి లేకపోయినా అవినీతి ఉన్నట్టు మీడియా క్లిప్లు ఇవ్వడం కావచ్చు, సోషల్ మీడియాలో ప్రచారాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిప్పికొట్టారు. దీనిలో ఒక్క పైసా కూడా అవినీతి లేదు, అవసరం ఉంటే దీనికి సంబంధించి చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో అయిన జూబ్లీహిల్స్లో కూడా చర్చకు సిద్ధమే అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. అయితే న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉంది, ఎట్టి విచారణకు సహకరిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈరోజు విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే పదే చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఈ కేసు అంటూ కూడా చెప్తున్నారు. సత్యం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. మీడియాతో మాట్లాడుతూ కూడా తను తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఇలాంటి కేసులు కొత్త కాదు, ఇలాంటి అక్రమ కేసులను ఖచ్చితంగా తిప్పికొడతాం, ఇందులో న్యాయం గెలుస్తుంది, తప్పకుండా కడిగిన ముత్యంలో కూడా బయటకు వస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపుగా అరగంట అవుతుంది ఏసీబీ కార్యాలయంలోకి ఆయన చేరుకొని. విచారణ కొనసాగిస్తున్నారు విచారణ అధికారులు. అయితే న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరవుతారని కేటీఆర్ హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవడంతో న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతోంది ఏసీబీ ఆఫీస్లో. అయితే ఆయన ఏసీబీ విచారణకు వెళ్లే కంటే ముందే మరోసారి కూడా ఉద్ఘాటించారు, ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఒక అర పైసా అవినీతి కూడా దీంట్లో నేను పాల్పడలేదు, కేవలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా హైదరాబాద్ యొక్క ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మరింతగా పెంచేందుకోసం మాత్రమే చేసిన ప్రయత్నం అనేది. దాంతో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక హబ్గా హైదరాబాద్
రాబోయే రోజుల్లో అవతరిస్తుందని, తద్వారా అనేక ఉపాధి అవకాశాలు యువతకు విపరీతంగా పెరుగుతాయని, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్కు చేరుతాయని, రాష్ట్రం బాగు కోసం మాత్రమే, రాష్ట్రం అభివృద్ధి కోసం మాత్రమే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారని, దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. కాసేపటి నుంచి ఆయన ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారణ చేస్తున్నారు.